ముంబై నటి జత్వానీ కేసు అయితే అనుకోని మలుపులు తిరుగుతోంది. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది మొత్తం వైసీపీకి చుట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో పాటు పోలీస్ అధికారులు ముగ్గురు, సీనియర్ ఐపీఎస్ అధికారులు ముగ్గురు కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే 10 సెక్షన్ల కింద కీలకమైన కేసులు పెట్టారు. దీనికి బెయిల్ కూడా రాని విధంగా పూర్తి స్థాయిలో 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడే విధంగా ఉన్న కేసులను అయితే నమోదు చేశారు. ముఖ్యంగా జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను ఎవరైతే బెదిరించారు, తనకు ఎవరైతే పోలీస్ స్టేషన్లో హింస పెట్టారు, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకుండా చేశారు అన్న విషయాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత, దీని మీద పూర్తి విచారణ అయిన తర్వాత ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, అప్పట్లో ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి క్షేత్రస్థాయిలో కేసు కదలిక నడిచింది అనే విషయం మీద దీని మీద అయితే A1గా కుక్కల విద్యాసాగర్ మీద, తర్వాత దీని కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ల మీద అయితే కేసులు నమోదు చేశారు. 10 సెక్షన్లు కూడా చాలా కీలకమైనవి. 420 కూడా ఉంది దీంట్లో. 354, 420 లాంటి కీలకమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ ఐపీఎస్ అధికారులకు ఇప్పటికే అరెస్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళని సంప్రదించడానికి చేసిన చర్యలన్నీ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే కేసు గ్రావిటీ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో విచారణలో చాలా కీలకమైన విషయాలు తెలిసిన దశలో ప్రతి సాక్ష్యాన్ని కీలకంగా సేకరిస్తున్నారు. మొత్తంగా జత్వానీ కేసు అయితే మొత్తం వైసీపీతో పాటు ఇటు పోలీస్ శాఖ మీద కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు అనే డిఎస్పీ స్థాయి వ్యక్తిని అయితే సస్పెండ్ చేశారు. అలాగే అప్పట్లో సీఐగా వ్యవహరించిన సత్యనారాయణ అనే వ్యక్తిని, గవర్నర్పేట సీఐగా వ్యవహరించిన వ్యక్తిని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికి 2 సస్పెండ్లు జరిగినాయి. కీలకమైన కేసులో చాలా మంది మీద అభియోగాలు కూడా నమోదైనాయి. ఈ కేసు చాలా చిన్నగా మొదలైందని చెప్పాలి. పూర్తి స్థాయిలో చిన్నగా మొదలై ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఒక పారిశ్రామికవేత్తకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ కావాలని ఒక సాయం చేసే విధంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు అనేది అయితే చాలా వరకు బయటపడింది. ఆ పారిశ్రామికవేత్త సూచనల మేరకే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కీలకంగా వ్యవహరించి కింద స్థాయి వ్యక్తులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులకు చెప్పించి ఈ కేసును పూర్తి స్థాయిలో ఐపీఎస్ అధికారులతో పక్కదో పట్టించేలా, లేకపోతే ఆమెను తీసుకొచ్చి, ఆ ముంబై నటిని తీసుకొచ్చి బెదిరించేలా పురుగొల్పాలని, ఈ కేసు ఇక్కడుంటే ఈ కేసు ఇక్కడ పెట్టి ఆమెను వేధిస్తే ముంబైలో ఉన్న కేసును మాఫీ చేసుకునేలాగా, అంటే ఇక్కడ నువ్వు ఇరుక్కుపోతావు, ముంబై కేసును, సదరు పారిశ్రామికవేత్తకు చెందిన కేసును నువ్వు అక్కడ విత్డ్రా చేసుకోకపోతే ఈ కేసులో నిన్ను ఇరికిస్తాము, చాలా బలంగా ఇరికిస్తామని భయపెట్టడంతోనే ఈ కేసు మొత్తం ఆధారపడింది. అంటే ఈ కేసులో కేవలం చిన్న స్థాయి వ్యక్తులు ప్రమేయం లేదు, చాలా పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని అయితే అర్థమవుతుంది. ఇది చాలా కీలకమైన కేసు. నాకు తెలిసి అయితే నాకున్న జర్నలిస్ట్గా నాకు వచ్చిన సమాచారం మేరకు అయితే ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు కానీ ఎప్పుడో అయిపోయిన ఈ కేసును తవ్వి తీయడంలో కానీ వైసీపీకి చెందిన వారే బయటపెట్టారు. వైసీపీకి చెందిన కీలకమైన నేతలే లీడ్ ఇచ్చి ఈ కేసును బయటికి తీసి ఇలా చేశారు అని అయితే తెలుస్తోంది. ఈ జత్వానీ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుద్ది, కీలకమైన అధికారులు ఎంతమంది అరెస్ట్ అవుతారు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విచారణలో ఇంకా కొత్త పెద్ద తలకాయలు కానీ వస్తే వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేస్తారు కేసులు అనేది అయితే, ఒక ఫ్రేమింగ్ ఎలా చేయగలుగుతారు అన్న విషయంలో అయితే, అంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొత్త ఎఫ్ఐఆర్లు కడతారా లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లోనే ఇంక్లూడ్ చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ జత్వానీ కేసు అనేది ఇప్పుడిప్పుడే అయ్యేలా లేదు. ఖచ్చితంగా ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక బ్రహ్మాస్త్రం లాగా వైసీపీ మీద వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కొంతమంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క ఆరోపణ కూడా చాలా బలంగా బయటకు వస్తున్న వేళ ఈ ముంబై నటి కేసు అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసేలా కనిపిస్తోంది. కొత్త అరెస్టులు, కొత్త వ్యవహారాలు కూడా ఈ కేసులో మరిన్ని జరగనున్నాయి భవిష్యత్తులో అయితే అని తెలుస్తోంది. థ్యాంక్ యూ.